అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే ఈరోజు ఈవినింగ్ మా అబ్బాయి స్నాక్స్ కింద నేను మ్యాగీ చేశాను అనమాట. 2 minutesలో అయిపోయే మ్యాగీ. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఈ మ్యాగీలు ఇవి చేయడం, పిల్లలకి పెట్టడం అంతకంటే ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది మంచి ఫుడ్ కాదనుకుంటాను. అంటే మంచి ఫుడ్ కాదు అంటే ఎప్పుడైనా ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు అలా తినొచ్చు, కానీ డైలీ అదే పనిగా లేదా వీక్లీ అదే పనిగా అస్సలు తినకూడదు. ఈ మ్యాగీలు ఇప్పీలు అస్సలే తినకూడదండి. నూడిల్స్ కూడా తినకూడదు, అస్సలు మంచిది కాదు పిల్లలకి. ఎందుకు మంచిది కాదంటే అది అరగదనమాట, మైదా పిండితో చేసింది కదా, అస్సలు అరగదు. అందువల్ల నేను మంచిది కాదంటున్నాను. మేబీ ఎవరికైనా ఇష్టం మేము చేసుకోవాలి డైలీ తింటున్నాము అంటే ఇంకా అది చేసేది ఏం లేదు. నాకు తెలిసి ఇది పిల్లలు పెట్టడం అంత మంచిది కాదనుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదా, ఎక్కువ తినకూడదు. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు అయితే ట్రై చేయొచ్చు, కానీ ఎక్కువ సార్లు అయితే తినకూడదు. ఇందులో ఇచ్చిన మసాలాతోనే మనం ఇప్పుడు మ్యాగీ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఇక్కడ 2 eggs తీసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని మ్యాగీలో వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అది ఉడికేంత వరకు మనం అక్కడే ఉండాలి. అది ఉడుకుతున్నాయా లేదా, తొందరగానే ఉడికిపోతాయి అనమాట. అవి మొత్తం ఉడికిపోయిన తర్వాతే మనం మ్యాగీ చేసుకుంటే బాగుండిద్ది. ఉడికిపోయిన తర్వాత అవి వడగట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వడగట్టేటప్పుడు జాగ్రత్త, నీళ్ళు మీద పడిపోతాయి. సో చిన్నగా స్లోగా వడగట్టుకోవాలి. అవి వేడి నీళ్ళు కాబట్టి జాగ్రత్తగా వడగట్టుకోవాలి. ఇలా చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట. అందులో ఉన్న వాటర్ బయటకు వస్తాయి. చాలామంది ఇవి అట్లాగే వేసేస్తారు, నేను అస్సలు అలా వేయను అనమాట. ఇవి ఉడకపెట్టేసి నేను తాలింపులో వేసుకుంటాను. అయితే ఇవన్నీ ఉడకట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి ఆ వాటర్ అనేవి కూడా పక్కన పెట్టేసి మనం కళాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న కళాయి తీసుకున్నానండి, ఎందుకంటే నేను 2 మ్యాగీలు వేసాను అందులోని. నాకు సరిపోతుంది అని నేను అందులో వేసుకున్నాను. మీకు ఇంకొంచెం ఎక్కువగా మ్యాగీ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద కళాయి తీసుకుంటే చాలా మంచిది. 2 ఎగ్స్ని పగల కొట్టుకోవాలన్నమాట, అలాగే బ్రేక్ చేసుకోవాలి. చెప్పాను కదా, కొంచెం ఆయిల్ యూజ్ చేయండి, ఎక్కువ అయితే అవసరం లేదు దీనికి. ఎగ్స్ మంచిగా ఉన్నాయో లేవో చూసి చెక్ చేసుకొని ఆ తర్వాత ఎగ్ అలాగా చిన్నగా పగలు కొట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా మనకు 2 మసాలా ప్యాకెట్లు ఇచ్చారు కాబట్టి మ్యాగీలో అది ఒకటి ఈ ఎగ్లో వేసుకోవాలి. దానికి ముందు కొంచెం సాల్ట్ వేసుకోను, ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, ఎగ్ అనేది. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని దాంట్లో ఇచ్చిన మసాలా కూడా వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే మనకి మ్యాగీలోకి ఎగ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఏదైతే బాయిల్డ్ చేసుకున్న ఉన్నాయో మ్యాగీని కూడా మనం ఎగ్లో వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కలబెట్టేసుకొని ఇంకొకటి ఉంది కదా ప్యాకెట్, అది కూడా వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.